జిగా వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం సాన్వి పీజీ కాలేజ్ ఏ ఎనర్జీ మెయింటైన్ చేసావు. అంటే బేసిక్ గా ఉమెన్స్ అనగానే నాలో తెలియని వైబ్రేషన్స్ అలా బయటకు వస్తాయి, తన్నుకొని వస్తాయి. నీకు తెలియదు ఇంకా ఏమైనా వస్తాయా? ఇంకేమైనా వస్తాయా? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, నిజాయితీకి అయితే ఆ కనపడి ఆ 4వ సింహమే నితిన్. అదనమాట నితిన్. అబ్బని తీయని దెబ్బా ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఏంట్రా నువ్వు ఇలా బాగా ఎనర్జెటిక్ గా ఉన్నావు, ఎంత మంచి సాంగ్స్ పాడుతున్నావు. అంటే ఈ సాంగ్ చాలా సూపర్ డూపర్ సాంగ్. ఈ సాంగ్ ని ప్యారడీ చేసి పాడితే ఎలా ఉంటుందో మరి గర్ల్స్ ఇక్కడ ఉన్న అందరికి వినిపిస్తాను. సో అబ్బని తీయని ఇడ్లీ ఎంత కమ్మగా ఉంది రోయ్ చట్నీ వయ్యారాల సాంబారు వాడేస్తుంటే టీ స్పూన్ ఎందుకు వచ్చింది? అంటే పాట మధ్యలో నాకు ఇష్టం వచ్చినట్టు పాడేస్తాను నేను, ఎందుకంటే ప్యారడీ సాంగ్ అంటే ప్యారడీ సాంగ్ లాగే ఉంటది. అలా కాదు, అక్కడ అన్ని ఇడ్లీ సాంబార్ పులిహోర రావాలి. నాకు ఇంకోటి గుర్తొచ్చింది, వాషింగ్ పౌడర్ నిర్మా ఆంటీ చేసిన కుర్మా వారికి కర్మ, వాళ్ళ కర్మ అది. సో చూసావు కదా, మరి ఇలాంటి జోక్లే మరి దీంట్లో చేసే కామెడీలు, ఇలాంటి జోక్లు, ఇలాంటి ప్యారడీలు ఇవన్నీ ఎందులో చూస్తామంటే, సో బేసిక్ గా స్టూడెంట్స్ చేస్తారు ఇవన్నీ. ఆ స్టూడెంట్స్ ఎక్కడ చేస్తారు? ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్ మన జిల్ జిల్ జిగా. సో మరి ఈ రోజు జిల్ జిల్ జిగాలో అందులోను మరి నవ్వుల నవంబర్. సో నవ్వుల నవంబర్ అనగానే నీకేం గుర్తురాట్లేదా? నవ్వులు గుర్తొచ్చింది. గుర్తొచ్చాయా? సో నేను చెప్తాను, నవ్వుల నవంబర్ అని స్పెషల్ గా మనం ఎందుకు అనుకుంటున్నాం. నాకు తెలుసు అయినా నేను చెప్పాను, నువ్వే చెప్పవా? మర్చిపోయావు, నాకు తెలుసు కానీ ఇక్కడ చెప్పనంటున్నావు. మన ఈటీవీ ప్లస్ నవంబర్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈ నవంబర్ ని మనం నవ్వుల నవంబర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ నవ్వుల నవంబర్ లో మనందరినీ నవ్వించడానికి మరి స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు మన నవ్వుల్ సెగ్మెంట్ లో. ఈ రోజు మనని ఫుల్ గా నవ్వించడానికి మనం ఇద్దరం డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే రేణు టీమ్ అండ్ నితిన్ టీమ్, ఇక్కడ అందరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి అటు సైడ్ ఉన్న వాళ్ళు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. సో నితిన్ టీమ్ అనగానే చూసావా ఎంత ఎనర్జీ లెవెల్స్ అలా పైకి వచ్చాయో. గర్ల్స్ రేణు టీమ్ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఇట్లా అంటున్నారు. అంతే సున్నితంగా స్వీట్ గా కామ్ గా ఉంటాం బుస్ అనమాట. సో నితిన్, నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫటాఫట్ డానాదన్ కంప్లీట్ చేశారు. గర్ల్స్ కమ్ ఆన్. మొత్తానికి మరి మా టీం అంటే నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో నితిన్, మా గర్ల్స్ ఇప్పుడు రాబోతున్నారు నవ్వించడానికి. అండ్ వాళ్ళని ఎప్పుడు అంటున్నా కదా లెస్ ఎనర్జీ ఉంది, అసలు వాళ్ళు మాట్లాడట్లేదని. వాళ్ళ పర్ఫార్మెన్స్ తో చేసి చూపిస్తారు. చూద్దాం మరి వాళ్ళ వాకింగ్ స్టైల్ చూస్తేనే డల్ గా ఉంది. సో మరి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుందో విల్ సీ. అండ్ ఫస్ట్ గా మరి ఎవరు వస్తున్నారు ఈ గర్ల్స్ నుంచి? ఎవరు వస్తున్నారు? సంధ్య. సో సంధ్య, నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తాను, దానికి నువ్వు డాన్స్ చేయాలి. సో నీ డాన్స్ పర్ఫార్మెన్స్ వల్ల అందరూ నవ్వాలి. ఓకే సంధ్య, ఆర్ యు రెడీ? Yes, Sanya కోసం సాంగ్ ప్లీజ్. ప్రేమ మొక్కలేసలే
మా టీమ్స్ అండ్ దియర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ మరి నా టీం అంటే నితిన్ టీం గర్ల్స్ నవ్విస్తారు చూడండి ఎలా నవ్విస్తారు. చూద్దాం ఎంత ఇక్కడ ఉన్న నవ్విస్తారు. వాళ్ళందరి పొట్ట చెక్కలైపోతుంది. స్పందన ఫస్ట్ గా ఈ రోజు నీకు నేను ఇవ్వబోయే టాస్క్ ఏంటో తెలుసా? నీకు తెలీదు. చెప్తే కదా తెలిసేది. చెప్తాను ప్లీజ్. ఓకే స్పందన నీకు ఒక డైలాగ్ ఇస్తాం, పవర్ఫుల్ డైలాగ్. ఆ డైలాగ్ ని యాజ్ టీస్ నువ్వు ఇమిటేట్ చేసి చెప్పాలి. సారీ రెడీ? yes. ఓకే వెరీ గుడ్ అండ్ స్టార్ట్ డైలాగ్. Sir, please, sir. I am go America, sir. My small life dream, sir. Enjoy there. I come on the way. I will buy 5 whiskey bottles for you, sir. స్టార్ట్ స్పందన, కమ్ ఆన్ గో అహెడ్. Please, sir. No. I go America, sir. Sir. What? My small life dream, sir. Huh? I go and come, sir. What? I enjoy there, sir. While coming back, I'll bring whiskey bottles, sir. Whiskey bottles, sir. ఓకే రైట్ స్పందన, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ డైలాగ్ బై స్పందన. చాలా చక్కగా చెప్పావు, అందరిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించావు. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ రేణు టీం నుంచి ఎవరు వస్తున్నారు? డౌట్ వచ్చింది, నీ స్మాల్ లైఫ్ డ్రీమ్ ఏంటి? నా స్మాల్ లైఫ్ డ్రీమ్ అంటే అప్పుడు నేను చిన్నపిల్లని కదా, ఓకే నాకు గుర్తుండదు. సో నేను ఇప్పుడు మా టీం నుంచి ఒక గర్ల్ ఒక జోక్ చెప్తుంది, రెడీనా? ఆ జోక్ కి నీ చిన్న మెదడు చితికి నవ్వి నవ్వి పొట్ట చెక్కులయ్యి ఎక్కడికి వెళ్ళిపోతావు నాకు కూడా ఓకే తెలియదు. నేను హెల్మెట్ పెట్టుకొని వస్తా, ఎందుకంటే చిన్న మీద చితకుండా. ఓకే రైట్, మరి మీ గర్ల్స్ రెడీగా ఉన్నారా? అఖిల ఒక మంచి జోక్ చెప్పు. ఆ జోక్ ఎలా ఉండాలంటే అందరూ పడి 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 నవ్వాలి. ఆల్రెడీ ఎవరి వల్ల? చేసేసింది తెలుసా? ఏంటో తెలుసా? అఖిల ఇలా అంటుంది. సో అఖిల అవేమి పట్టించుకోకు, నీ వెనక నేనున్నాను, నా ఫుల్ సపోర్ట్ నీకే, నువ్వు రెచ్చిపో. ఓకే డైలాగ్ స్టార్ట్. మన నితిన్ లాంటి ఒక చిన్న బాబుని వాళ్ళ బామ్మ నిద్రపుచ్చడానికి ఎంతగా ఇబ్బంది పడుతుందో చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ బామ్మ లాలీ లాలీ అంటూ నిద్రపుచ్చుతుంది. బాబు అడుగుతున్నాడు, బామ్మ మన ఇంట్లో ఓన్లీ 5 మెంబర్సేనా? మమ్మీ డాడీ చెల్లి నువ్వు నేను అంతేనా మన ఫ్యామిలీ? ఎప్పటికీ పెద్దదిగా కాదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ బామ్మ అన్నది, అరే ఎందుకురా అంతగా ఫీల్ అవుతున్నావు? నీ పెళ్లి అవుతుంది కదరా, నీ భార్య వచ్చేది, అప్పుడు 6 మంది అవుతారు మన ఇంట్లో అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు కొద్దిగా ఆలోచించి, బామ్మ పెళ్ళైతే నా భార్య వస్తుంది కానీ చెల్లెకి పెళ్ళేస్తే తను వెళ్ళిపోతుంది, మళ్ళీ 5 మెంబర్సే మన ఫ్యామిలీలో అని అంటాడు. తర్వాత వాళ్ళ బామ్మ బాగా ఆలోచించి, అరే వీడెప్పటికీ నిద్రపోడు, ఏదో అడుగుతూనే ఉంటాడు, అచ్చం మన నితిన్ లా చేస్తున్నాడు, ఏంటో టీవీ ప్రాబ్లం ఏమో, టీవీ చూడడం వల్ల అలా అయ్యాడేమో అని ఆలోచిస్తూ తనకి సర్ది చెప్పడానికి ఏమంటుందంటే, అరే ఎందుకు అంతగా బాధపడుతున్నావు? నీకు పిల్లలు పుడతారు కదరా, అప్పుడు మరీ 6 మెంబర్స్ మళ్ళీ అవుతాం కదా మన ఫ్యామిలీలో అంటే, అయ్యో బామ్మ నాకు పిల్లలు పుట్టేసరికి నువ్వు చచ్చిపోతావు కదా నేను ఓకే రైట్ సూపర్. అండ్ మొత్తానికి రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. సో చాలా బాగా చేశారు బికాజ్ రేణు టీం కదా. యా బాగా చెప్పావు, ఇది జోక్ బాగుంది. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు నవ్వుల్లో ఎలా నవ్వించబోతున్నారు విల్ సీ అండ్ విల్ గో విత్ దిస్ గర్ల్స్. సో నందిని ఇప్పుడు నీకు వచ్చిన టాస్క్ చాలా డిఫరెంట్ టాస్క్ అన్నమాట. నీకు ఒక మైకేల్ జాక్సన్ సాంగ్, పాప్ సింగర్, నీకు మైకేల్ జాక్సన్ తెలుసు కదా. సో మైకేల్ జాక్సన్ ఎలా చేస్తాడు? మూన్ వాక్ చేస్తాడు, కానీ నువ్వు మూన్ వాక్ చేయకుండా వేరే వాక్ చేయాలన్నమాట. ఆర్ నారాయణ మూర్తి నీకు ఐడియా ఉన్నారు కదా, ఎర్ర జెండ ఆ సాంగ్ కి నువ్వు అలా డాన్స్ చేయాలి. సో నీకు సాంగ్ మైకేల్ జాక్సన్ ప్లే అవుతుంది. సో నీ డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉండాలి. సో ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే కమ్ ఆన్ స్టార్ట్, గో దేర్. ఓకే రైట్, మరి మా గర్ల్స్ నుంచి అందరిని నవ్వించడానికి మైకేల్ జాక్సన్ సాంగ్ కి డిఫరెంట్ గా ఆర్ నారాయణ మూర్తిలా డాన్స్ చేయడానికి నందిని ఇస్ హియర్. సో స్టార్ట్ మ్యూజిక్. మొత్తానికి మా గర్ల్స్ అదరు కొట్టేశారు, అందరినీ నవ్వించారు. అండ్ అలాగే రేణు టీం వాళ్ళు కూడా సూపర్ డూపర్ గా ఈ రోజు మన నవ్వుల్లో అందరినీ కడుపు ఉబ్బేలా నవ్వించారు.
అంటే ఉబ్బింది రావట్లేదా, లోపలికి నొక్కేశాను. Okay. సో ఎనీవేస్ మరి రేణు టీమ్ కి అండ్ నితిన్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం నవ్వులు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఆ గేమ్స్ ఎలా ఉంటాయంటే గర్ల్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట. ఎందుకంటే రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్. సో ఆ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి, విన్ అవుతుందా నితిన్ టీమ్ విన్ అవుతుందా, ఎవరు కాంపిటేటివ్ గా పార్టిసిపేట్ చేస్తారో చూద్దాము. అండ్ మన జిల్ జిగాలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. సో మరి అందులోనూ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫోర్వర్స్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. మరి ఆ గేమే పరుగో పరుగు. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో గేమ్ లోకి. పరుగో గేమ్ లో పరుగులు పట్టించడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో రేణు టీమ్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఎస్ మరి మొత్తానికి రేణు టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి నా టీమ్ గర్ల్స్ అంటే నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే పరుగో గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్ కూడా సో చూసారు కదా, ప్రాపర్టీస్ గోన్ సంచులు. సో ఈ గోన్ సంచులు చూడగానే ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరికి ఏమనిపిస్తుంది, మీ చైల్డ్హుడ్ మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకున్నట్లుగా అనిపించట్లేదు. సో ఇప్పుడు చిన్నప్పుడు ఆడారా మీ గర్ల్స్? సో వెరీ గుడ్, అందరూ ఆడారంట. అయితే వీళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 గోన్ సంచులు ఉన్నాయి. ఫస్ట్ గా రేణు టీం నుంచి 4 గర్ల్స్ వస్తే 4 గోన్ సంచులు వేసుకుంటారు. వేసుకొని జంప్ చేస్తూ అక్కడున్న ఆరెంజ్ కలర్ బౌల్ దాకా వెళ్ళి ఆ బౌల్ లో ఉన్న 4 బాల్స్ తీసుకొని రావాలి. సో అంటే 4 ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాజ్ టీస్ అందరూ కలిసి జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. 4 వెళ్ళాలి, 4 రావాలి. లాస్ట్ బాల్ ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ గేమ్ బేస్డ్ అపాన్ టైమర్ అన్నమాట. తక్కువ టైంలో నితిన్ టీం చేస్తారా అండ్ తక్కువ టైంలో రేణు టీం చేస్తారా రేణు టీమే చేస్తుంది అనేది మన పరుగో అని మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యారా? సో మీ డ్రీమ్స్ కంటూనే ఉండండి, అలా డ్రీమ్స్ లో మా గర్ల్స్ గెలిచేస్తారు. సో మరి ఫాస్ట్ గా బిఫోర్ యూ గోయింగ్ టు ప్లే గర్ల్స్ నేను మీకు మాక్ చేసి చూపిస్తాను ఎలా ఆడాలనేది. సో ఆర్ రెడీ గర్ల్స్? yes we are ready. నితిన్ come on. So Nitin is ready. Get set go. 3, 2, 1 go. ఆ స్మైల్, ఆ జంప్, వా ఏం చేసావు నితిన్. చూసావా అలా ఉంటది అనమాట మా టీం అంటే ఎనర్జీ అని చెప్పాను కదా ఇందాక. సో నేను కాదు స్మైల్ తో మరి మా గర్ల్స్ ఇప్పుడు ఎలా ఆడతారో చూసి మీ మైండ్ బ్లాంక్ అయిపోవాలి. అయితే మనం రెడీగా ఉన్నాం బ్లాక్ అవడానికి రెడీగా. సో రైట్ మరి ఇప్పుడు పరుగో ఫాస్ట్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? కమ్ ఆన్ లెట్స్ గో. yes మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. We'll start counting from 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్ మరి మొత్తానికి పరుగో ఇద్దరు గర్ల్స్ చాలా బాగా ఫ్యాంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. సో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ ఓవరాల్ గా మరి పరుగో వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ గర్ల్స్ అన్నమాట, నితిన్ టీమ్ గర్ల్స్. ఎందుకంటే వాళ్ళు పరుగో ఫాస్ట్ గా ఆడారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. పరుగో గేమ్ ఆడావు కదా విమల, సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నీకు ఎలా It was very beautiful and wonderful experience. సో మేర్ నీకెలా అనిపించింది పరుగో గేమ్ ఆడా? దిస్ వాస్ యువర్ ఫస్ట్ టైం ఆర్ ఇప్పుడే ఆడుతున్నావు? This was not the first time actually. ఎన్ని టైమ్స్ ఆడారు? Might be I got nostalgic because of this game and full to energetic, and thank you for having a glimpse over the childhood memories. Thank you. How was the game? పరుగో గేమ్ ఆడావు కదా, అక్కడ దాకా వెళ్ళావు, బాల్ లో బాల్స్ తీసుకొని వచ్చావు.
How was your experience? Very good experience. I have participated in 6th class. After that, I have participated in MBA second year. Last round. What about you and what's your name? My name is Sava. Sabha. So Sabha, it was a great experience. ఇలా గేమ్ ఆడడం ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేశాను, బాగా ఫన్ గా కూడా ఉంది. నితిన్ చూసి కొంచెం భయపడ్డాను. ఫస్ట్ టైం ఆడాను, బాగుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓవరాల్ పరుగో గేమ్ ఆడావు కదా? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఆడాను. సో ఫైనల్ గా పరుగో రౌండ్ లో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. అండ్ రేణు టీమ్ ఈ గేమ్ పరుగో రౌండ్ ని 50 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఓకే సూపర్. మరి మీ గర్ల్స్ పరుగోలో 50 సెకండ్స్ మీ 60, 70, 80 అయి ఉంటుంది అంత రైట్? సీన్ లేదు, జస్ట్ 40 సెకండ్స్ లో చేశారు. yes మరి మొత్తానికి ఫైనల్ గా ఫైనల్ విన్నర్స్ ఇన్ పరుగో ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. సో ఈ హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా లెట్ మీ ఇన్వైట్ రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఎస్ నా టీం వచ్చేసారు. అండ్ ఇప్పుడు నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రాబోతున్నారు. కమాన్ గర్ల్స్. ఓకే రైట్. మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో వీ నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు మనం వచ్చేసాం హెడ్ విత్ మాస్ గేమ్. ఎస్ మార్క్స్ రెడీగా ఉన్నాయి ప్రాపర్టీస్. అండ్ ఈ ప్రాపర్టీస్ ని ఎలా యూజ్ చేయాలి అంటే ఇద్దరు గర్ల్స్ ని తీసుకొస్తాం. వాళ్ళకి ఫార్వర్డ్ కి వచ్చిన వెంటనే వాళ్ళకి మాస్క్ తగిలిస్తాం. ఇది వేసిన వెంటనే వాళ్ళకి ఏమీ కనిపించదు. సో ఇద్దరిని 2 డిఫరెంట్ ప్లేసెస్ లో వదిలేస్తాం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకే ప్లేస్ కి వచ్చి ఈ మాస్క్ పై ఉన్న ఆ స్మైలీ ని కలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ చేయాలి. Yes. సో ఇది టైమర్ ఉంటుంది దీనికి. సో తక్కువ టైంలో రేణు టీం గర్ల్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో నితిన్ టీం గర్ల్స్ చేస్తారా అనేదే మన గేమ్. సో మరి ఇందాక గేమ్ మరి మా గర్ల్స్ పరుగో ఆడారు కాబట్టి ఇప్పుడు హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఫార్వర్డ్. సో రేణు టీమ్ గర్ల్స్ హెడ్ విత్ మాస్ తో రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేద్దాం గేమ్. అండ్ గేమ్ స్టార్ట్స్ విత్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. చెయ్యొద్దు పిచ్చగారడి. కోడి ఎమ్మ తిక్క తిక్క కట్టరుల్ల కోడి. పక్క పక్క ఫేసుబుక్ కోడి. నీ గుడ్డు బల్ల కొట్టి బొంగ కూగులల్ల కోడి. ఓకే మరి మొత్తానికి రేణు టీం గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు హెడ్ విత్ మాస్ గేమ్. సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్. మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇద్దరు గర్ల్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కు
పెదాల కోడి కోడంటే కోడి కాదు సుడుకో పదాల కోడి ఉసామ బిల్లడెన్ను పెంచుకున్న కోడి బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి ఉసామ బిల్లడెన్ను సక్సెస్ఫుల్ గా హెడ్ విత్ మాస్క్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ రౌండ్ లో రేణు టీమ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళ స్కోర్ వచ్చి ఎంత టైం లో ఫినిష్ చేశారంటే 1 minute 40 seconds. మరి నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 1 minute లో. కమాన్ గర్ల్స్. హెడ్ విత్ మాస్క్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. గర్ల్స్ ఒకసారి గట్టిగా గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చప్పట్లు నితిన్. గెలిస్తే గెలిచారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రౌండ్ హెడ్ విత్ మాస్ గేమ్ మరి మా గర్ల్స్ గెలిచారు కాబట్టి ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాధురి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి ముందుకు వచ్చేస్తుంది. లెట్ మీ ఇన్వైట్ మాధురి. మాధురి, ఇప్పుడు ఏ సాంగ్ పాడుతున్నావు? ఇది యూత్ కి ఒక మెసేజ్ Okay. మన గర్ల్స్ ని కూడా యూత్ కదా నీ కాదు, మనకి వద్దు. వెరీ గుడ్, నీ జోక్ బాగుంది, అప్రిషియేట్ చేస్తున్నా నేను. సో ఎనీవేస్ ఇప్పుడు మాధురి ఒక మంచి సాంగ్ వాళ్ళ గర్ల్స్ అందరికి డెడికేట్ చేస్తుందంట. హియర్ వి గో, స్టార్ట్ మాధురి. యాయిరే యాయిరే వారే వాయిదే జోరే యాయిరే యాయిరే ఈ జోరుకు నా జోహారే కళ్ళల్లో కలలుంటే గుండెల్లో దమ్ముంటే రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే జనమందరిలో మనమెవరంటే తెలుసుండాలి అందరూ గొప్పగా చెప్పగా ప్రతిదినం కొత్తగా ఉండగా బ్రతకడం అప్పుడే పండగ యాయిరే. సూపర్ సాంగ్ బై మాధురి. ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇంతే, తన సాంగ్ చూసావు, నా డాన్స్ చూడలే, నన్ను ఎంకరేజ్ చేస్తే చేయాలి. నేను యాంకరింగ్ చేయాలి కదా తర్వాత. రేణు ప్లీజ్ నవ్వకు. ఎందుకు అసలు నవ్వకు కారణం ఏంటి? అలా కాదు నితిన్, నవ్వకుండా ఫస్ట్ చెప్పు అసలు ఎందుకు ఈ నవ్వులోని ఆ ఎక్స్ప్రెషన్ నాకు అసలు అర్థం కావట్లేదు. లింగం బాయ్ వచ్చి ఏదో చెప్తున్నాడట. గర్ల్స్ ఒకసారి ఓడేసుకోండి. ఇందాకేగా టికెట్ తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు? అదే థియేటర్ లోపలికి వెళ్తుంటే ఒకడు తీసుకొని చింపేశాడు. ఇంత వెర్రి బాగులోలా ఉన్నారు, ఎలా బతుకుతారండి పాపం మీరు? ఓయ్, నేను ఇరుబాగులోనేంటి ఇప్పటికి 999 మంది చేత మందు సిగరెట్లు మానిపించా తెలుసా? అబ్బా, ఇంకొక చేత అనిపించేస్తే 1000 అయిపోతుంది. త్వరగా ఆ పని కాని చేయకూడదు. నేను అదే ఆలోచిస్తున్నా, నేను మానేద్దామా వద్దా అని. నోరు తెలిసిన చాలు గాని త్వరగా ఇంకో సినిమా టికెట్. ఈ సినిమా చూసే బదులు ఇంటికెళ్ళి ఈటీ ప్లస్ చూసుకొని నవ్వు కొట్టం మేలు. అసలే నవ్వులు నవంబరు. రైట్, దట్ వాస్ సూపర్. మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో గర్ల్స్ అందరూ ఫుల్ జోష్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. నెక్స్ట్ ఒక లవ్లీ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ గేమ్ చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మరి ఆ గేమే బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడాలంటే రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ కావాలి. సో మరి ఫాస్ట్ గా రేణు టీం నుంచి 4 గర్ల్స్. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్.
ఓకే రైట్, మరి రేణు టీం నుంచి 4 గర్ల్స్ మరి బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు కాబట్టి Yes. మరి నా టీం నుంచి కూడా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 4 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్ కి. బ్యాక్ టు బ్యాక్ బెలూన్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఒక 3 ప్రాపర్టీస్, 3 బెలూన్స్ అక్కడ ఉన్నాయి. సో ఏంటి ఆ 3 బెలూన్స్ తో ఏం చేయాలని గర్ల్స్ కానీ డిఫరెంట్ గా ఈ గేమ్ ని ఎలా ఆడాలంటే ఫస్ట్ గా రేణు టీం నుంచి 4 గర్ల్స్ వస్తారు. సో 4 గర్ల్స్ నుండి ఒక గర్ల్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి ఒక బెలూన్ తీసుకొని వస్తుంది. బెలూన్ తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ని జాయిన్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో ఒక బెలూన్ ఇక్కడ పెట్టుకొని సో క్యారీ చేస్తూ హోల్డ్ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఇంకొక బెలూన్ తీసుకొని మళ్ళీ వెనకాలకి వచ్చి థర్డ్ పర్సన్ ని జాయిన్ చేపించుకుంటుంది. మళ్ళీ ఆ థర్డ్ గర్ల్ కూడా బెలూన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది. సో మరి 3 గర్ల్స్ మళ్ళీ అక్కడ ఉన్న ఇంకొక బెలూన్ దగ్గరికి వెళ్తారు. సో ఆ బెలూన్ మళ్ళీ తీసుకొని వచ్చి 4th పర్సన్ ని జాయిన్ చేసుకుంటారు. ఇలా 4 ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ బెలూన్స్ క్యారీ చేస్తూ మధ్యలో ఎక్కడ డ్రాప్ కాకుండా వెళ్ళి అక్కడ ప్లేస్ చేయాలి. సో మరి ఇది టైమర్ ఉంటుంది. సో తక్కువ టైంలో నితిన్ టీం గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో మరి రేణు టీం గర్ల్స్ చేస్తారా అనేది మన బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి ఒకవేళ మధ్యలో డ్రాప్ అయితే బాల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుండి మధ్యలో నుండి వచ్చి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ కా నుండి స్టార్ట్ కావాలి. సో మరి ఇందాక కేర్ఫుల్ గా బెలూన్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా కేర్ఫుల్ గా వెళ్ళి రండి. ఓకే, సో మరి ఇందాక గేమ్ నితిన్ టీం గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? కమ్ ఆన్ స్టార్ట్. గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు బ్యాక్ టు బ్యాక్ బెలూన్. ఒక సిపాయి లానే వెళ్ళి ఒక క్రమశిక్షణగా వెళ్ళొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి గేమ్స్ క్రమశిక్షణగా ఆడతారని నాకు అసలు తెలియదు. మేము అట్లానే ఆడతాం కాదు, లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేసేలా ఆడతారు. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ టు ప్లే ద గేమ్ బ్యాక్ టు బ్యాక్ బెలూన్? సో లెట్స్ గో. సో మరి ఫాస్ట్ గా హూ ఇస్ గోయింగ్ దేర్? సనా. ఓకే, గో దేర్.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ బెలూన్. సో మరి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ లో రెండు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సో మరి మా టీమ్ గర్ల్స్ ఎంత స్కోర్ లో ఎంత తక్కువ టైం లో చేశారో విల్ సీ. అండ్ మరి మా గర్ల్ చేశారు 1 minute 50 seconds లో. మరి మా గర్ల్స్ చేశారు అతి తక్కువ టైంలో 1 minute 10 seconds. ఓకే రైట్, మరి మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బెలూన్ విన్నర్స్ ఆర్ ద రేణు టీమ్ గర్ల్స్. సో రేణు టీమ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, గుడ్ ట్రై. ఎస్, మరి గర్ల్స్ చూశారు కదా, ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా నెక్స్ట్ ఒక డిఫరెంట్ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఓకే, నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక టాలెంటెడ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్ కి టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి. సో మరి ఆ గేమే సై అంటే సైజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్. కమ్ ఆన్ గర్ల్స్. రేణు టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మరి సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. నితిన్ టీం కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్ బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి గర్ల్స్, ఫస్ట్ గా మన సై అంటే సై గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ముందుగా వస్తే 5 గర్ల్స్ లో నుంచి ఒక గర్ల్ ఈ మ్యాట్ ఉంది కదా, బ్లాక్ మ్యాట్, ఈ బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. సో బ్లాక్ మ్యాట్ కున్న 4 కార్నర్స్ ని 4 గర్ల్స్ హోల్డ్ చేస్తూ ఈ గ్రీన్ కార్పెట్ మీదగా క్యారీ చేసుకుంటూ వెళ్తారు. సో అప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ కానీ బాల్స్ కానీ చాక్లెట్స్ కానీ పిక్ చేసుకొని బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో మాక్సిమం ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ పిక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళు కాదు మన గేమ్ లో విన్నర్స్. మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఈ రోజు చెప్పొద్దు, చెప్పను. ఈ రోజు మీ టీం గర్ల్స్ కుంటుందా మా టీం గర్ల్స్ కుంటుందా, విల్ సీ. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ ద గేమ్ విత్ రేణు టీం గర్ల్స్. రెడీ? Yeah, give it. Let's go. మరి సై అంటే సై గేమ్ ఆడడానికి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go. మరి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు రేణు టీమ్ గర్ల్స్. సో రేణు టీమ్ గర్ల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ని కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30,
31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65. 66, 67. So total chocolates collected by Renu team girls are 67. And next we'll go with fruits. So my fruits and count చేశారు we'll see. 2 fruits. 1, 2 fruits and balls. 0 balls. So మరి balls ఏవి కలెక్ట్ చేయలేదు. సో మరి ఆ నెక్స్ట్ బాల్స్ తో వాళ్ళు ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు. అంతేనా? సో నెక్స్ట్ మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? Yes, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. We'll start from 3 to 1. 3, 2, 1, go. ఓకే, ఇప్పుడు మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్. సో మరి ఫస్ట్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67. So total గా మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ ఆర్ 67. Next we'll go with fruits. 1, 2, 3 fruits and next balls. So మరి మా గర్ల్స్ కూడా balls 0. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. yes, మరి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సో మరి నెక్స్ట్ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు మన సై అంటే సైలో ఇందాక చెప్పుకున్నట్లుగా ట్విస్ట్ అండ్ లక్. సో మరి ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. సో ఈ 3 చిట్స్ లో ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా రేణు టీమ్ గర్ల్స్ స్కోర్స్ కి వెళ్ళిపోతే ఒకవేళ వాళ్ళు 100 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, ఆ 100 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఈ చిట్స్ లో ఒకటి పిక్ చేస్తారు. ఆ 100 చాక్లెట్స్ కి 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. సో మరి బేసిక్ గా మన సై అంటే సై గేమ్ చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి అండ్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఎక్కువ చాక్లెట్స్ పిక్ చేస్తారు. సో మరి ఆ చాక్లెట్స్ కి మాక్సిమం 100 వస్తే మీరు ప్లస్ అవుతారు. సో 30 వస్తే మీ స్కోర్ అలా డిక్రీజ్ అవుతుంది. సో 100 వచ్చిన వాళ్ళే ఈ గేమ్ లో అలా స్కోర్స్ రేంజ్ పెరిగిపోతుంది అనమాట. సో మరి గర్ల్స్ అర్థమైంది కదా. సో మీ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు, మా గర్ల్స్ స్కోర్స్ మీరు డిసైడ్ చేస్తారు. సో అందుకే ఓన్లీ కిక్ ఉన్న గేమ్ కాదు, లక్ ఉన్న గేమ్. సో మరి ఆ లక్ ఈ రోజు రేణు టీమ్ గర్ల్స్ కా నితిన్ టీమ్ గర్ల్స్ కా చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ మరి రేణు టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఫ్రూట్స్ ఆ బాల్స్ చాక్లెట్స్? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 67 మర్చిపోకండి. సో 67 చాక్లెట్స్ కలెక్ట్ చేశారంటే ఆ 67 చాక్లెట్స్ కి మరి గర్ల్స్ అంటే మా గర్ల్స్ ఎంత ఇస్తారు విల్ సీ. And girls next we'll go with fruits or balls? Fruits. ఎట్లాగో balls కలెక్ట్ చేయడం ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్. మరి ఆ 2 ఫ్రూట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. సో మరి మా గర్ల్స్ ఇచ్చారు 30. లాస్ట్ గా బాల్. సో మరి ఆ బాల్స్ మీరు 0 పిక్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు పిక్ చేస్తుంటే మీకు వచ్చిన స్కోరింగ్ కూడా ఏంటో చూసేద్దాం. 50. సో ఎనీవేస్ మీరు పిక్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్స్. అండ్ ఫైనల్ గా మరి రేణు టీమ్ గర్ల్స్ స్కోర్స్ ఏంటో చూసే ముందు మరి మా గర్ల్స్ స్కోర్స్ మరి ఇప్పుడు రేణు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? అండ్ గర్ల్స్ మరి ఫస్ట్ గా మనకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్ ఆ చాక్లెట్స్ ఆ బాల్స్? చాక్లెట్. 67 చాక్లెట్స్. మాది
జాలి హృదయం నితిన్. యా మరి 67 చాక్లెట్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చారు 167 into 100. గర్ల్స్ నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి? ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎంత సెలెక్ట్ చేశారు? 3 ఫ్రూట్స్. జాగ్రత్తగా చూసి. సో మరి ఆ 3 ఫ్రూట్స్ కి మరి రేణు టీమ్ గర్ల్స్ ఇచ్చారు 50. 3 into 50. బాల్స్ కలెక్ట్ చేసి ఉంటే మీ స్కోర్ 30 into 0. 30 into 0. నీకు ఎంత తెలుసా? 0 నాకు తెలుసు. నాకు మ్యాథ్స్ వచ్చు, చిన్నప్పుడు నేను బాగా చదువుకుంటున్నాను. మరి ఫైనల్ కోర్స్ ఏంటో చూసేద్దాం. ఓకే రైట్, మరి ఫైనల్ గా మనం ఫినిష్ చేసుకున్నాం సైంటిస్ట్ సై. సో మరి సైంటిస్ట్ సై లో ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సైంటిస్ట్ సై గేమ్ లో రేణు టీమ్ స్కోర్ చేశారు 6760. సో ఎనీవేస్ మరి సైంటిస్ట్ సై గేమ్ లో మీ స్కోర్స్ అలా ఉంటాయి. మరి మా గర్ల్స్ అంటే నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 6850. ఫైనల్ గా సైంటిస్ట్ సై గేమ్ విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, గుడ్ ట్రై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జల్ జిగా అండ్ శాన్వి పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో మరి చూసారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ ఇన్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. బై బై. బై గర్ల్స్. హలో, వెల్కమ్ టు జల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచి అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?